అలాగే ఇక్కడ మన పలాస నియోజకవర్గానికి మన మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి ఆదేశాల మేరకు 3 మండలాల్లో మున్సిపాలిటీలో కూడా ప్రతిరోజు మనం ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నాం. ఈరోజు మన మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు కోసంపురంలో మన కౌన్సిలరు బడగల సుజాత పల్లయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అయితే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏంటి? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది వాళ్ళొక బాండ్ రూపంలో అప్పుడు ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్ళి బాండ్లు ఇచ్చారు. మరి భవిష్యత్ గ్యారంటీ అనేటప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవిష్యత్ గ్యారంటీ ఏంటి అనేది ప్రజలకి నిరూపించాలి కదా. కానీ ఈరోజు వాళ్ళు ఆ భవిష్యత్ గ్యారంటీ అనేది కాస్త మోసం గ్యారంటీగా చేశారు. ఆ మోసం గ్యారంటీ ఏంటంటే, మీరు ఉదాహరణకి ఈ ఊర్లో రైతులు ఎక్కువ, రైతులకి ఏమన్నారు, పెట్టుబడి సాయము ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామన్నారు. ఏమయ్యా రైతులకి 20,000 ఈ గవర్నమెంట్ ఇస్తుందా? ఇస్తుందండి? ఏటి ఇవ్వట్లేదు. ఇస్తుందా లేదా చెప్పండి? ఏటి ఇవ్వట్లేదు. అంటే ఒక సంవత్సరం ఆల్రెడీ 20,000 అనేది ఎగ్గొచ్చింది. మరి ఈ సంవత్సరం ఇంక ఇస్తారో ఎవరో కూడా తెలియదు. అలాగే ప్రతి ఆడబిడ్డకి, ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 ఇస్తామన్నారు. అవి ఏమైనా ఇస్తున్నారా? అవి ఇవ్వట్లేదు. అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు. ఉచితంగా ఏమైనా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారా? అది లేదు. అలాగే పిల్లలకి ప్రతి పిల్లడికి కూడా 15,000 వేస్తామన్నారు సంవత్సరానికి. అవి కొంతమందికి వేశారు, కొంతమందికి వేయట్లేదు. అలాగే ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు, సంవత్సరానికి 3 అన్నారు. అవి ఎవరికి ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వట్లేదో, ఎవరికి అడగాలో కూడా ఈరోజు తెలియని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సూపర్ 6 అనేది ఒక అందమైన ఒక బ్రోచర్ తయారు చేసి అందమైన అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ప్రజలకి అవేమీ నెరవేర్చకుండా పూర్తిగా మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని మనం అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ప్రజల్లో, అంటే ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకొని తెలుగుదేశం నాయకులకు అడగాల, అయ్యా ఆ రోజు మాకు మీరు బాండ్ రూపంలో రాసిచ్చారు, అలాగే బహిరంగ సభల్లో చెప్పారు, ఇంటింటికి ఇచ్చి చెప్పారు, ప్రజలకు ఈ విధంగా హామీలు ఇచ్చి ఈరోజు ఎందుకు ఎగ్గొడుతున్నారు, అవి నెరవేర్చండి అని మనం ప్రజలకు వివరించి తద్వారా ప్రజల ద్వారా అడిగించాలి. అందుకే ఈ కార్యక్రమం పెట్టాం, ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఈ ప్రోగ్రాం. ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? ఈరోజు మనం ఊరుకున్నాం అనుకో, రేపు ఇంకో నాయకుడు కూడా వస్తాడు, ఇదే విధంగా అందమైన అబద్ధాలు చెప్తాడు, మళ్ళీ ప్రజలకు మోసం చేస్తాడు. దాన్ని మనం తిప్పుకొట్టాలంటే ప్రతిసారి మనం ఎవరైతే నాయకులు హామీలు ఇచ్చారో వాళ్ళు కనుక అడిగి వెంటాడితే, వాళ్ళు నెరవేరిస్తే నెక్స్ట్ ఇంకో నాయకుడు వచ్చి భయపడతాడు తప్పుడు హామీలు ఇవ్వడానికి. అమ్మ తప్పుడు హామీలు ఇస్తే ప్రజలు ఊరుకోరు, మనకి వెంటాడతారు అనేది నాయకులకు మనం కనువిప్పు కలిగించాలి. ఆ కార్యక్రమం పేరే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ. బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ. జై జగన్, జై జగన్, జై జగన్. తప్పేట్లేదు. ఇప్పుడు ఈ చంద్రబాబు గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ప్రజలకు చాలా రకాలైన హామీలు ఇచ్చింది. అవి ఏంటంటే అందులో ప్రధానమైనది ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి నెలకు 1,500 ఇస్తామన్నారు. అవి ఏమైనా మీకు వస్తున్నాయా? ఏటి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అలాగే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తామన్నారు. ఎక్కడికైనా వెళ్తే డబ్బులు కడుతున్నారా, ఫ్రీగా వెళ్తున్నారా? డబ్బులే కడుతున్నారు, అదే ఇవ్వట్లేదు. రేషన్ ఇన్నాళ్ళు ఎలా తెచ్చుకునేవాళ్ళు? రేషన్ ఇంటి దగ్గరికి వచ్చేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు మీకు? ఊర్లోనా? అంటే డీలర్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే అది కూడా తీస్తారు, రేషన్ బండి తీస్తారు. ఇన్నాళ్ళు మీకు ఏమైనా సర్టిఫికెట్లు కావాలంటే వాలంటీర్ వచ్చి చేసేవారు. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? లేదు, వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. అవి ఏమైనా వస్తున్నాయా రైతులకి? ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు కదా చంద్రబాబు, చెప్పండి ఇస్తే లేకపోతే లేదు. ఏటి ఇవ్వట్లేదు. ఇలాగా చాలా రకాలైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. అలాగే మీ ఇంట్లో చదువుకున్న యువకులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తామన్నారు. లేని ఏళ్ళ నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్క నిరుద్యోగం కూడా ఈరోజు ఉద్యోగం కల్పించలేదు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఇలాంటి మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి మీరు అందరూ కూడా అడగాల. రేపు ఎవరైనా తెలుగుదేశం నాయకులు వస్తే, ఏం బాబు ఆ రోజు అందమైన అబద్ధాలు చెప్పారు, ఈరోజు అవి నెరవేర్చకుండా మాకెందుకు మోసం చేస్తున్నారు, అవన్నీ కల్పించి మా ఇంట్లో దగ్గరికి రండి అని మీరు అడగాల. అవి చెప్పడానికే మీ దగ్గరికి ఈరోజు వచ్చాం. ఆ విషయం గుర్తు చేయడానికే. చంద్రబాబు అనే మోసం అది అప్పుడు ప్రభుత్వంలో మీకు 18,000 జగన్ గవర్నమెంట్లో వచ్చింది. మరి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఆ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా?
ఆ గవర్నమెంట్ అలా చెప్పాలి. జై జగన్ జై జగన్ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అప్పలరాజు గారి నాయకత్వం అప్పలరాజు గారి నాయకత్వం అప్పలరాజు గారి నాయకత్వం అప్పలరాజు గారి నాయకత్వం జై జగన్ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ జై జగన్ జై జగన్